సిటీ ఇండియా న్యూస్ తెలుగు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సర్పంచులు అదేవిధంగా కౌన్సిలర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లు మరియు మేయర్ డిప్యూటీ మేయర్లకు వైస్ చైర్మన్లు అందరికి కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్కు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో మనందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన 6వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మేమందరము తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయం మీద చర్చించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అట్లా మొత్తము ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో మొత్తం కూడా 10 అంశాలను ఇందులో చేర్చుకోవడం జరిగింది. ఈ 10 కూడా అతి ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు. మున్సిపాలిటీస్ కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అదేవిధంగా పర్యావరణం కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా ఈరోజు ఒక 10 డేస్ కార్యక్రమానికి ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక్కడ చాలామంది మా మహిళా సర్పంచులే ఉన్నారు. మీ అందరికీ కూడా తెలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారిత లక్ష్యంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మహిళలకు అన్ని రకాల కూడా అందుబాటులో ఉంటూ మహిళలకే పెద్దపీట వేస్తూ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పేసి